అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్స్ అయిన ఐఐటీస్లో అడ్మిషన్ కొట్టాలనేది చాలామంది స్టూడెంట్స్ యొక్క కళ. దీన్ని నెరవేర్చుకోవడానికి ఆల్మోస్ట్ 6th 7th క్లాస్ నుంచి కూడా స్పోర్ట్స్కి దూరం అయిపోయి వాళ్ళ యాక్టివిటీస్ని కూడా మినిమైజ్ చేసుకొని ఈవెన్ స్టడీ ఓరియంటెడ్గానే కష్టపడుతూ ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వన్స్ హయ్యర్ స్టాండర్డ్ స్టార్ట్ అవ్వగానే స్టడీ పైన ఎక్కువ ప్రెషర్ పెట్టడం, ఇలా ఈ 2 years ఇంటర్మీడియట్ 2 years కూడా కాకుండా లాంగ్ టర్మ్ కూడా తీసుకొని చాలా కష్టపడి చదువుతుంటారు. ఆ అడ్మిషన్ యొక్క వాల్యూ వెలగట్టలేదని చెప్పొచ్చు. ఎందుకు ఇంత చదివి ఇంత కష్టపడి చదువుతున్నారంటే దాంట్లో ఉండే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చెప్పినట్టుగా అందులో చదవడం వల్ల వచ్చే ఎన్నో అడ్వాంటేజెస్ లైక్ పీర్ గ్రూప్, కెరీర్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఉండే అంటే ఎక్స్పోజర్, లైఫ్లో ఒక టర్న్ తీసుకోవడానికి ఐఐటీలో చదవడం అనేది నిజంగా ఒక బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మల్టిపుల్ పీపుల్ తోటి మనకి ఇంట్రాక్షన్స్ అవుతాయి. అంటే ఇండియాలో ఉన్న అన్ని కల్చర్స్ మనకు తెలుస్తాయి. ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మనం దానికి ఎక్కువ డీప్ వెళ్ళట్లేదు. సో బేసిక్గా ఐఐటీలో సీట్ సాధించడం అనేది ఆషామాషా విషయం కాదు. అది చాలా కఠినంగా కష్టపడి లేకపోతే ఎంతో నైపుణ్యంతో కూడుకున్నదని చెప్పొచ్చు. సో ఐఐటీలో సీట్ రావాలంటే చాలా సంవత్సరాల నుంచి మనకు తెలిసింది ఏంటంటే జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి, తర్వాత జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలి. జేఈ అడ్వాన్స్లో మంచి స్కోర్ వస్తే సో బేస్డ్ ఆన్ మీ స్కోర్ని బట్టి మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఉన్న 23 ఐఐటీలో. మా టీం అందించే ఫ్రీ కెరీర్ గైడెన్స్ కోసం వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మరి ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా 2025-26 బ్యాచ్ అంటే మొన్న జరిగిన బ్యాచ్ నుండి ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి ఇండోర్లో ఎడ్యుకేషన్తో పాటు ఒకవేళ జేఈ మెయిన్స్ క్వాలిఫై అడ్వాన్స్ కూడా క్వాలిఫై అయి ఉంటే ఆ క్యాండిడేట్ కనుక స్పోర్ట్స్ సెక్టర్లో ఏదైనా నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలా మెడల్ సాధించుంటే, లేకపోతే ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చర్లో ఏదైనా మెడల్ సంపాదించుంటే, వీటితో పాటు సైన్స్ ఒలింపియాడ్ టెస్ట్ అని మనకు ఉంటాయి. సో వీటిలో కూడా ఏదైనా లైఫ్ టైం రికగ్నైజేషన్ ఆర్ కేటగిరీ బి అని ఉంటాయి. నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఈ 3 సెక్టార్లో కనుక ఒకవేళ కనుక స్టూడెంట్కి జేఈ మెయిన్స్ క్వాలిఫికేషన్, అడ్వాన్స్ క్వాలిఫికేషన్ ఈ రెండింటితో పాటు ఈ 1 of the 3లో మీకు కనుక ఏదైనా గుర్తింపు ఉందనుకోండి, దెన్ మీకు అడ్వాన్స్లో జస్ట్ క్వాలిఫై అయినా చాలు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కేవలం ఈ 3 కేటగిరీస్లో అరౌండ్ 114 సీట్స్ ఐఐటి మద్రాస్లో ఉన్నాయి అండ్ ఐఐటి ఇండోర్లో 9 సీట్స్ ఉన్నాయి. ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి ఇండోర్ రెండు కలుపుకొని అరౌండ్ 123 సీట్స్. మీరు ఈ 3 కేటగిరీస్లో కనుక ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ ఉన్నట్టయితే మీకు సీట్ వచ్చే అవకాశం ఇంకా ఈజీ అవుతుంది. ఇన్ని రోజులు అకాడమిక్ ఎక్సలెన్స్ పైన డిపెండ్ అయ్యే ఐఐటి సీట్స్ ఇప్పుడు స్పోర్ట్స్ సెక్టార్లో కూడా, అంటే స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ఉంటే కూడా క్యాండిడేట్కి అడ్మిషన్ ఇవ్వడం అనేది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఐఐటీస్ ఈ డైరెక్షన్లో వర్క్ చేయడం కూడా ఒక గ్రేట్ మూవ్. సో ఈ 3 కేటగిరీస్కి ఇండివిజువల్గా వెళ్ళి వాటిలో ఎలిజిబిలిటీ ఏంటి, ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్కి అలొకేట్ చేసాయి, దీంట్లో రిజర్వేషన్ ఏదైనా ఉందా, అవి కూడా మనం ఈ డీటెయిల్స్ చూద్దాము. సో ఫస్ట్ది స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ అండర్లో. సో ఈ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్ SCAలో ఓవరాల్గా ఐఐటి మద్రాస్లో 38 సీట్స్ ఉన్నాయి, 19 బ్రాంచెస్ ఉన్నాయి. పర్ బ్రాంచ్ 2 సీట్స్ ఇస్తున్నారు. సో 19 2 38 సీట్స్ అలొకేట్ చేశారు. అండ్ ఐఐటి ఇండోర్లో కేవలం 9 బ్రాంచెస్ ఉన్నాయి. 9 బ్రాంచెస్లో 1 సీట్, 9 సీట్స్ ఈ కేటగిరీ వాళ్ళకి అలొకేట్ చేయబడ్డాయి. ఒకసారి వీటి యొక్క ఎలిజిబిలిటీ కూడా చూద్దాము. ఐఐటి మద్రాస్లో ఉన్న ఈ 19 బ్రాంచెస్లో 2 సీట్స్లో 1 ఈజ్ జెండర్ న్యూట్రల్ అండ్ అదర్ ఈజ్ ఫీమేల్ ఓన్లీ. సో ఈ 2 కేటగిరీస్ వాళ్ళకి ప్రతి బ్రాంచ్లో 2 సీట్స్, అంటే 19 బ్రాంచెస్కి 19 2 38 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జామ్ రాసే ఇయర్ నుండి లాస్ట్ 4 years లోపల ఒక్క మెడల్ అయినా సాధించి ఉండడం అనేది ఒక ఇంపార్టెంట్ కండిషన్. అంటే ఈ ఇయర్ మీరు ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారు, ఈ ఇయర్ నుంచి మొదలుపెట్టి లాస్ట్ 4 yearsలో మీకు కనుక ఏదైనా నేషనల్ లెవెల్లో ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్లో ఏదైనా మెడల్, గోల్డా, సిల్వరా, బ్రాంజా మెడల్ సాధించి ఉంటే సో బేస్డ్ ఆన్ దట్ మెడల్ మీకు పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అట్లీస్ట్ 1 మెడల్ సాధించడం అనేది ఇంపార్టెంట్. అలా ఉంటేనే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ నేషనల్ లెవెల్ పాయింట్ సిస్టమ్ చూసినట్టయితే గోల్డ్కి 35 పాయింట్స్, సిల్వర్ మెడల్కి అయితే 25 పాయింట్స్ అండ్ బ్రాంజ్ మెడల్కి అయితే 15 పాయింట్స్.
ఇంటర్నేషనల్ లెవెల్ పాయింట్ సిస్టమ్ చూసినట్టయితే గోల్డ్ మెడల్ అయితే 100 పాయింట్స్, సిల్వర్ మెడల్ అయితే 90 పాయింట్స్, బ్రాంజ్ అయితే 80 పాయింట్స్. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే 50 పాయింట్స్ కూడా మీరు సంపాదిస్తారు. సో ఇలా నేషనల్ లెవెల్లో పాయింట్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో పాయింట్స్ అన్నీ కలిపి జేఈ అడ్వాన్స్ క్వాలిఫైడ్తో పాటు ఈ బేస్డ్ ఆన్ ఈ పాయింట్స్ని బట్టి మీకు కౌన్సిలింగ్లో సీట్ అలొకేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎక్సలెన్స్ అడ్మిషన్స్. ఈ కేటగిరీలో ఐఐటి మద్రాస్ వాళ్ళు 38 సీట్స్ అలొకేట్ చేశారు. ఇక్కడ 19 బ్రాంచెస్ ఉన్నాయి ఐఐటి మద్రాస్లో. పర్ బ్రాంచ్ 2 సీట్స్. ఈ 2 సీట్స్లో 1 ఈజ్ జెండర్ న్యూట్రల్ అండ్ అదర్ ఈజ్ ఫీమేల్ ఓన్లీ. ఇలా ఈచ్ 1 కేటగిరీలో ఓవరాల్గా 38 సీట్స్ మనకి ఐఐటి మద్రాస్ వాళ్ళు అలొకేట్ చేశారు. అండ్ దీనికి ఎలిజిబుల్ కావాలంటే స్టూడెంట్ తప్పకుండా జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయి ఉండాలి. దాంతోపాటు ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్లో వాళ్ళు కౌన్సిలింగ్ చేయడంలో కూడా సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్పోర్ట్స్ కేటగిరీ లాగానే ఇక్కడ కూడా పాయింట్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో రికగ్నైజేషన్ నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో పొందినప్పుడు సో దానికి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ రికగ్నేషన్ కనుక వన్స్ ఇన్ లైఫ్ టైం అవుతే మీకు 100 పాయింట్స్ వస్తాయి. అండ్ కేటగిరీ ఏలో ఉన్నట్టయితే 75 పాయింట్స్ వస్తాయి, కేటగిరీ బిలో ఉన్నట్టయితే 50 పాయింట్స్ వస్తాయి. ఈ కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బిలో ఏవేవి వస్తాయని చెప్పేసి ఇక్కడ టేబుల్ మీద మీరు చూడొచ్చు డిస్ప్లే పైన. మీకు వచ్చిన రికగ్నేషన్ బట్టి పాయింట్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ రాసే నాటికి అక్కడ నుండి లాస్ట్ 6 ఇయర్స్లో చూసినట్టయితే మీకు ఏదైనా రికగ్నేషన్ ఉంటేనే దీనికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ కేటగిరీ సైన్స్ ఒలింపియాడ్ ఎక్సలెన్స్ అడ్మిషన్. సో దీంట్లో స్టూడెంట్ కనుక జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వకున్నా సరే సో ఈ సెక్టర్లో ఏదైనా నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ రికగ్నేషన్ ఉన్నట్టయితే మీకు ఐఐటి మద్రాస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐఐటి మద్రాస్ వాళ్ళు ఈ సెక్టార్ వాళ్ళకి కూడా పర్ బ్రాంచ్ 2 సీట్స్, ఒకటి జెండర్ న్యూట్రల్ అలానే ఒకటి ఫీమేల్ ఓన్లీ, ఇలా 2 సీట్స్ అలొకేట్ చేయడం జరిగింది. సో 19 బ్రాంచెస్లో మొత్తంగా మీకు 38 సీట్స్ ఐఐటి మద్రాస్ వాళ్ళు ఈ కేటగిరీ వాళ్ళకి అలొకేట్ చేస్తున్నారు. స్టూడెంట్ కనుక లాస్ట్ 4 ఇయర్స్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఒలింపియాడ్ ట్రైనింగ్ కనుక పార్టిసిపేట్ చేసి ఉంటే దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ది ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ ఆర్గనైజ్డ్ బై హోమీ భాభా సెంటర్. వీళ్ళు ఆర్గనైజ్ చేసే ఈ ట్రైనింగ్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ ఫర్ సైన్స్ సబ్జెక్ట్. సో దీన్ని కూడా ఆర్గనైజ్డ్ బై హోమీ భాభా సెంటర్. వీళ్ళు ఆర్గనైజ్ చేసే ఈ క్యాంప్లో కనుక పార్టిసిపేట్ చేసినట్టయితే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అలానే ఇన్ఫర్మాటిక్స్లో ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫర్ ఇన్ఫర్మాటిక్స్ ట్రైనింగ్ క్యాంప్. ఇది ఆర్గనైజ్డ్ బై ఇండియన్ అసోసియేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో వీళ్ళు ఆర్గనైజ్ చేసే ఈ క్యాంప్ కనుక అటెండ్ అయి ఉంటే కూడా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు చెప్పిన ఈ 3 ట్రైనింగ్స్ కనుక మీరు అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ ట్రైనింగ్స్ మీరు కనుక పార్టిసిపేట్ చేసి ఉంటే మీకు ఐఐటి మద్రాస్లో ఉన్న డిఫరెంట్ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇక్కడ ఏ బ్రాంచ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఏ ఒలింపియాడ్ చేసి ఉండాలో కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. అండ్ పర్ బ్రాంచ్ ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయితే మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఆర్ ఫిజిక్స్ ఆర్ ఇన్ఫర్మాటిక్స్. సో ఈ 3 అలా డిఫరెంట్ బ్రాంచెస్కి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఓవరాల్గా ఒలింపియాడ్స్లో మీరు కనుక ఒక మంచి రికగ్నిషన్ పొంది ఆర్ ఒక ట్రైనింగ్ చేసినట్టయితే మీకు ఐఐటి మద్రాస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని కొరకు కూడా వీళ్ళు 38 సీట్స్ అలొకేట్ చేశారు. అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్కి కూడా రాను ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐఐటి లాంటి గొప్ప సంస్థలు కూడా అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటు స్పోర్ట్స్ కేటగిరీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయగానే ఐఐటి లాంటి గొప్ప సంస్థలో చదవాలంటే అకాడమిక్ ఎక్సలెన్స్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి కేవలం అకాడమిక్స్ పైన పడకండి. మీ స్టూడెంట్ కానీ మీ చైల్డ్ కానీ ఒకవేళ స్పోర్ట్స్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది ఆర్ ఫైన్ ఆర్ట్స్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లో స్కిల్ బాగుంది అంటే దాన్ని అలానే క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ ఆ సెక్టార్లో ఏదైనా మంచి మెడల్ వచ్చినట్టయితే అది డెఫినెట్గా ఐఐటి లాంటి గొప్ప సంస్థలకి అడ్మిషన్స్లో హెల్ప్ అవుతుంది. సో కాబట్టి దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ అకాడమిక్స్ పైన ఫోకస్ చేయమని చెప్తున్నాము. సో ఇవి రీసెంట్ ఐఐటి అడ్మిషన్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు తెలిసిన స్పోర్ట్స్ ఆస్పిరెంట్ అంటే ఆల్రౌండర్ అని అంటాం కదా, అటు చదువుతూ ఇటు గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా కొంతమంది స్టూడెంట్స్, సో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.